పెప్పులే పౌరుషం, వంగవీటి అంటే త్యాగం, వంగవీటి అంటే ధైర్యం, వంగవీటి అంటే ప్రేమ, వంగవీటి అంటే అభ్యత, వంగవీటి అంటే పగ, వంగవీటి అంటే ప్రతీకారం. ప్రకాశం జిల్లా కాపునాడు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్రాల సంజీవ్ కుమార్ గారు, అదేవిధంగా వారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. అనేక కేంద్రాల్లో పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులు అర్పించడం, ఆయా ప్రాంతంలోని ప్రముఖులంతా కూడా ఆ వార్డులో జరిగిన నివాళి కార్యక్రమంలో పాల్గొనటం, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఒంగోలు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కుక్రాల సంజీవ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో, వారి జిల్లా ముఖ్యుల కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కుమార్ గారికి, వారి జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కృషి చేస్తూ పశువులు బారారు. 37 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన కీర్తి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం నగరంలో నిర్వహించిన ర్యాలీలో యువత, అసలు ఆయన ఉన్నప్పుడు తెలవని యువత కూడా వారిని ఆదర్శంగా తీర్చుకుని, అసలు వారిని చూడని యువత కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ఆదర్శంతో వారిని గొప్ప నాయకుడిగా కీర్తిస్తూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని పట్టణ కేంద్రాల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. విజయవాడ పట్టణంలో ఘనంగా జరిగాయి, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో జరిగాయి. ఈరోజు ఒంగోలులో రాష్ట్ర కాపు జేఏసీగా అధ్యక్షుడిగా నేను ఈ కార్యక్రమంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్నా ఉన్నాం. ప్రత్యేకంగా వారు కాపులకి ఆరాధ్య దైవంగా మారారు. ఏదైతే మారుతున్న నేపథ్యం సమాజంలో ఈరోజు కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కాపుల మీద, బలిజల మీద ఇంకా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తిని తీసుకుని ఈరోజు అనేక కాపు సంఘాలు ఉద్యమిస్తూ ఏదైతే సామాజికంగా దాడులు కొనసాగుతూ ఉన్నాయో వాటిని తిప్పికొట్టి కాపు సంఘాలుగా ఏదైతే ఈరోజు ఒంగోలు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందో ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా సంఘీయులను కాపాడుకుంటూ ముందు పోతున్న అనేక సంఘాలు ఉన్నాయి. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా సంజీవ్ కుమార్ గారికి నన్ను ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేసినందుకు, ఈ ర్యాలీలో ఇన్వాల్వ్ చేసినందుకు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి 37వ వర్ధంతి సందర్భంగా నివాళిని తెలిపే కార్యక్రమంలో నన్ను పాల్గొనేందుకు అవకాశం కల్పించిన జిల్లా ప్రముఖులందరికీ, అదే సంఘం జిల్లా కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. మనం ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేసుకుంటున్న ఈ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమంలో ఈ రోజున 11 సెంటర్లలో ఒంగోలులో 11 సెంటర్లలో మనం బొమ్మలు పెట్టుకొని ర్యాలీగా వెళ్ళి వారిని ప్రతి సెంటర్కి వెళ్ళి దండలేసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటూ, ప్రతి సెంటర్లో గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా 11 సెంటర్లు తిరిగి
ఈరోజు ఇక్కడికి వచ్చి రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం మరలా చీరల పంపిణీ జరుగుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే 37వ వర్ధంతి 37 ఏళ్ళైనా ఈరోజు ర్యాలీలో పాల్గొన్న యువతకి ఈ రోజు వరకు ఆయన పుట్టినప్పుడు వాళ్ళు పుట్టలేదు, ఆయన చనిపోయే రోజుకి వాళ్ళు పుట్టలేదు. కానీ ఈ రోజుకి కూడా యువతలో ఈ రోజుకి ఈ విధమైన స్పందన ఉందంటే రంగా గారిని కాపులే కాదు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రంగా గారు మన ఇళ్ల పట్టాల కోసం, దళితుల కోసం ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ఆ రోజున నిరాయుధుని చేసి చంపడం జరిగింది. దాన్ని ఈరోజు కూడా గుర్తుపెట్టుకొని కాపు సంఘాలే కాదు అన్ని కులాల వారు కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ ఈ రోజుకి కూడా మనం స్మరించుకుంటున్నామంటే దేశాల్లో కూడా ఈ రోజున ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఆయన మళ్ళా స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆయనతో పాటు మనం ఆయన ఆశయాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ మనం ముందుకు సాగాలని, మంచి దృక్పథంతో ముందుకెళ్తే ఏ రోజైనా వెనక్కి రాము. దయచేసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ముందుకు సాగుతూ కాపులని అనగదొక్కాలని చూసిన వాళ్ళకి గుణపాఠంగా నేర్పాం గతంలో. అదేవిధంగా మరలా గుణపాఠం నేర్చుకుంటారు. దయచేసి ఎవరైనా సరే కాపుల జోలికి వస్తే ఖబర్దారని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. అటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్ మొదటి లైన్లో ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము మా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని నివాళులు అర్పించడం జరుగుతూ ఉండేది. కానీ ఈరోజు ఆయన ఊర్లో లేకపోవడం, అందుబాటులో లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. రంగా గారు ఈ రోజుకి 37వ సంవత్సరం అయిన అప్పటికి కూడా ఆయన్ని అన్ని కులాల వారు ఈ విధంగా గుర్తించుకోవడానికి కారణం ఆయన పేదల పట్ల అకుంఠిత భావంతో పేదలకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ పేదల కోసం పోరాడిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. ఈ వంగవీటి మోహన్ రంగా గారు ఆశయాల్ని పులికిపుచ్చుకొని ఈరోజు వంగవీటి రాధా గారు కానీ ఆయన కుమార్తె ఆశా కిరణ్ గారు గారిని అందరూ కూడా రంగా గారి బాటలను ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కాపు సంఘాలు కూడా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మన చందు జనార్దన్ గారు కానీ మన కొక్కిరాల సంజీవరావు కానీ ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాల కోసం కేవలం ఒక కులానికి సంబంధించిందిగా కాకుండా అన్ని కులాల వాళ్ళు ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారో సమస్యల కోసం వీళ్ళందరూ కూడా పోరాడుతూ రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ కాపు సంఘాలందరూ కూడా సేవా కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ మా వంతు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.
కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.